మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే హరీష్ రావు ఈసారి ఓ నిరుపేద వైద్య విద్యార్థిని భవిష్యత్తుకు పెద్ద చేయూత అందించారు. వైద్య విద్య కోసం అవసరమైన బ్యాంకు రుణం దొరకక ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్థిని కోసం ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టి రుణం మంజూరు చేయించారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్షలో విజయం సాధించిన మమతకు మహబూబ్ నగర్ ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఆప్థమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ 3 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 7,50,000 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 18వ తేదీ చివరి గడువు కావడంతో కుటుంబం ఆర్థిక ఆందోళనలో పడింది. ఆర్థిక స్తోమత లేక బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించిన స్థిరాస్తులు లేకపోవడంతో రుణం నిరాకరించారు అధికారులు. ఈ కష్ట సమయంలో గతంలో తన కుటుంబాన్ని ఆదుకున్న హరీష్ రావు గుర్తుకు రావడంతో రామచంద్రం తన గోడును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన హరీష్ రావు సిద్దిపేటలోని తన సొంత ఇంటిని మార్టిగేజ్ చేసి 3 ఏళ్లకు సరిపడా దాదాపు 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. దీంతో ఆ విద్యార్థిని కళాశాలలో ఫీజు చెల్లించి తన సీటును ఖరారు చేసుకుంది. అంతేకాకుండా మొదటి సంవత్సరం హాస్టల్కు 1,00,000 రూపాయలు అవుతుందని హరీష్ రావు దృష్టికి తీసుకురాగా మళ్లీ హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని ఆ 1,00,000 రూపాయలు కూడా తానే చెల్లిస్తా అని హరీష్ రావు ఆ అమౌంట్ను వారికి అందజేశారు. తన తల్లిదండ్రులు టైలరింగ్ చేస్తూ కష్టపడి తనను ఎంబీబీఎస్ వరకు చదివించారని వైద్య విద్యార్థిని మమత తెలిపారు. పీజీ ఎంట్రన్స్లో సీటు సాధించిన 3 సంవత్సరాలకు 22.50 లక్షల ఫీజు భారం కారణంగా చదువు సాధ్యం కాదని భావించానన్నారు. అలాంటి సమయంలో గతంలో ఎంబీబీఎస్ చదువుకు సాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును సంప్రదించగా వెంటనే స్పందించి తన ఇంటిని మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. నిరుపేద విద్యార్థుల కష్టాలు తెలిసిన హరీష్ రావు మన సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టమని మమత అన్నారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ట్యూషన్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న తమ బిడ్డకు మాజీ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారని విద్యార్థిని తండ్రి కొంక రామచంద్రం తెలిపారు. ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేకపోయినా తమ బిడ్డ భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టి సహాయం చేశారని అన్నారు. హరీష్ రావు స్ఫూర్తితోనే తన 4 బిడ్డలు ప్రస్తుతం ఎంబీబీఎస్, పీజీ వంటి వైద్య విద్యలో అభ్యసిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన సహాయం జీవితాంతం మరిచిపోలేనిదని తెలిపారు. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్వీఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 రూపాయలు ఉంటుంది. 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు, నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. మాకు 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము.
ఇంతమందిలో కూడా ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. జీవితాంతం సార్ గురించి